మమ్మీ ప్రైజ్ లార్డ్ మమ్మీ. ప్రైజ్ లార్డ్ తల్లి. మమ్మీ మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మమ్మీ. నా పేరు స్వరూప మమ్మీ. ఈ 4 years కూడా ఈ లైవ్ ద్వారా చాలా బ్లెస్ అయ్యాం మమ్మీ. నాకు ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు అటాక్ అయింది మమ్మీ. నేను కరోనాతో బాధపడుతున్నప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఒక రూమ్ లోని నేను మీ మెసేజ్ పెట్టుకొని నేను మిడ్ నైట్ కూడా వింటూ ఉండేదాన్ని మమ్మీ. అలా నాకు 2 days ఉంది. తర్వాత థర్డ్ డే నేను వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే నాకు ఉండే చాలా అంటే నాకు వెంటనే రిపోర్ట్ కూడా లేదని వచ్చింది మమ్మీ. నెగిటివ్ గా వచ్చింది. అప్పటి నుంచి మీరు ఆత్మికంగా ఎదిగారు కదా తల్లి వాక్యంలో. ఉదయం ఈ దినం వాగ్దానం మీరు ఇచ్చే ఉదయకాలం ఇచ్చే మెసేజ్ గానీ ఈ దినం వస్తున్న వాక్యము 30 members కి నేను షేర్ చేస్తున్నాను మమ్మీ. అందరు వాక్యం వింటున్నారు రెగ్యులర్ గా. ఈ లైవ్ ద్వారా మీరు ఆత్మికంగా చాలా ఎదిగారు. అవును కదా. చాలా మమ్మీ ఎలా ప్రార్థన చేసుకోవాలో, అసలు ఎలా లైఫ్ లో ఎలా ఉండాలో, శోధనలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో, ఇది ఒక మాకు సపోర్ట్ గా మీ ప్రేయర్ చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉంది మమ్మీ. ఆ ప్రతిదీ కూడా స్త్రీలలో ఉండవలసిన లక్షణాలు కూడా మమ్మీ మీరు చెప్తుంటే ఇలా కూడా చెప్తారు. ఒక తల్లిలాగా చెప్తున్నారు కదా. అసలు ఇంట్లో తల్లిదండ్రులు కూడా మాకు చెప్పరు ఇలా ఉండమని, కానీ ఒక ఆత్మీయ తల్లిగా మా తల్లిలాగా మీరు అన్ని చెప్తున్నారు మమ్మీ. మీరంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. మా ఫ్యామిలీలో అందరికీ చెప్తాను. నేనైతే మమ్మీ గారు అయితే ఎంత చక్కగా చెప్తారు. ఇంట్లో పనులు అన్ని విషయాల గురించి మెసేజ్ చెప్తారు. ఆవిడ మెసేజ్ వింటే మనం అందరం కూడా బాగుపడతాము అని మా ఫ్యామిలీలో అందరికీ చెప్పి నేను పరిచయం చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ద్వారా వర్తమానం అనేకులకు అందించబడుతుంది. ఇంకా ఈ సంవత్సరంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయను గాక.